వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగా బాలానందిని వ్యాఖ్య 209వ భాగం 5-6-26 యుద్ధకాండలో సప్తపంచాశ సర్గ 57వ సర్గ. అకంపనుడైపోయాడు తర్వాసం. రావణుడు సేనాపతి అయిన ప్రహస్తుడిని యుద్ధానికి పంపడు. అకంపనవధం కృత్వా క్రుద్ధో వై రాక్షసేశ్వర కించిద్దీన ముఖశ్చాభి సచివాంస్తానుదైక్షత. రావణుడు అకంపనుడి వధను గురించి విని చాలా కోపం చెంది కొంచెం దైన్యంతో కూడిన ముఖంతో మంత్రుల వైపు చూశాడు. సతు ధ్యాత్వా ముహూర్తం తు మంత్రిభిః పంచివార్య చ తదస్తు రావణ పూర్వదివసే రక్షసాధిప పురీం పర్యయౌ లంకాం సర్వగుల్వాన్నవేక్షితం. రాక్షసరాజైన రావణుడు కొంచెం సేపు మంత్రులలో కూడా మంత్రాంగం పూర్ణాహ్వానులు మధ్యాహ్నం ముందు కాదు సేనా వ్యూహాలు పరిరక్షించడానికి లంకా నగరానికి వెళ్ళి తాం రాక్షసగణైర్గుప్తాం గుల్మైర్బహుభిరావృతం దదర్శ నగరీం రాజా పతాకాధ్వజమాలిని. రాక్షసరాజు రాక్షస గణాల చేత పరిరక్షింపబడేవి అనేక సేనా వ్యూహాలుగా నిండింది. పతాకాల ధ్వజాల పంక్తులతో కూడింది అయిన లంకా నగరాన్ని చూశారు. వృద్ధాంతు నగరీం దృష్ట్వా రావణో రాక్షసేశ్వర ఉవాచాత్మహితం కాలే ప్రహస్తం యుద్ధకోవిద. రాక్షసరాజైన రావణుడు వానరుల చేత ముట్టడించబడి లంకను చూసి యుద్ధంలో నిపుణుడై ప్రహస్తుడితో ఆ సమయానికి తగిన హితమైన వాక్యాలు పలికారు. పురస్యోపనిష్టస్య సహసా పీడితస్య నాణ్యం యుద్ధాత్ ప్రపశ్యామి మోక్షం యుద్ధ విశారద. యుద్ధంలో నేర్పుగల ప్రహస్త మన పట్టణాన్ని శత్రువులు హఠాత్తుగా ముట్టడించి పీడిస్తున్నాయిరా. ఇప్పుడు యుద్ధం తప్ప దీన్ని విడిపించే ఉపాయమేం కనపడటం లేదు. అహం వా కుంభకర్ణో వా త్వం వా సేనాపతిర్మమ ఇంద్రజిద్వాది కుంభో వా వహేయుర్భారమీదుజ. ఈ భారాన్ని వహించటానికి సామర్థ్యం నాకు కుంభకర్ణుడు సేనాపతి వైన నీకు ఇంద్రజిత్తుకు లెక్క నికుంభుడికి మాత్రమే. సత్వం బలమత శీఘ్రమాదాయ పరిగృహ్య చ విజయాభినిర్యాహి యత్ర సర్వీవనౌపద. అందువల్ల నీవు శీఘ్రంగా సైన్యాన్ని తీసుకొని దానికి నాయకుడివై వానరులందరూ యుద్ధ భూమికి వెళ్ళి విజయం సాధించు. నిర్ణయాదేవ కుహర్ణంచ చరితాం హరివాహిని నర్దతాం రాక్షసేంద్రాణం సుత్వానాదం ద్రవిష్యతి. నీవు యుద్ధానికి వెళ్ళాలని నిర్ణయించినట్టు తెలియగా భయపడిపోయిన వానర సేన రాక్షస నాయకులు చేసే ధ్వనిని విని పారిపోతా. చపలాహ్యవినీతాశ్చ చలచిత్తాశ్చ వానరః సహిష్యంతి తే నాదం సింహనాదమివ ద్విపాః. వానరులు చపలు సరైన యుద్ధ శిక్షణ లేనివ చంచలచిత్. వాడు సింహ గర్జనాన్ని ఏనుగును సహింపజాలనట్టు నీ ధ్వనిని సహించలే. విద్రుతే చ బలే తస్మిన్ రామః సౌమిత్రిణా సహ అవశస్తు నిరాలంబః ప్రహస్తవశమేశ్వరి. ప్రహస్తుడ ఆ సైన్యం పారిపోగా రామలక్ష్మణులు సహాయరహితులై వశం తప్పి నీకు వశమైపోతా. ఆపత్ సంశయితా శ్రేయో నాత్త నిస్సంశయీకృత ప్రతిలోమానులోమం వా ఎత్తు నోయన్మన్యతే హితం. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళితే రాక్షపక్షాన నీకు విజయం లభించకపోవచ్చు కూడా. యుద్ధానికి వెళ్ళకపోతే మనకు పరాజయం తప్పదు. అంచేత తప్పకుండా కలిగే ఆపద కంటే
సంశయాస్పదమైన ఆపదం. అయితే ఈ విషయంలో నీ అభిప్రాయం ప్రకారం ఏది అనుకూలం, ఏది ప్రతికూలమో, ఏది మనకు హితకరం నువ్వే ఆలోచించి చెప్పు. రావణేనైవ ముక్తస్థు ప్రహస్తో వాహినీపతి రాక్షసేంద్రమువాచేదాం అసురేంద్ర విభూషణ. సేనానాయకుడైన రావణుడి మాటలు శుక్రుడు బలిచక్రవర్తితో అన్నట్లు ఇలా అన్నాడు. రాజన్ మంత్రిత పూర్వన్న కుశలై సహ మంత్రిభి నిర్వివాదాశ్చాపి నోవృత్త సమవీక్ష పరస్పరం. రాజా, పూర్వం నేర్పరులైన మంత్రుల మనం ఆలోచించిన తరువాత మన మధ్య పరస్పరం వివాదం కూడా జరిగింది. ప్రధానేనతు సీతాయ శ్రేయో వ్యవసితం మయ అప్రధానే పునర్యుద్ధం దృష్టమేన తథైవ నహ. ఆనాడు ఆలోచన చేసినప్పుడే సీతను ఇచ్చివేయటం శ్రేయస్కరమని నా నిర్ణయాన్ని చెప్పి, సీతను ఇవ్వకపోతే మనకు యుద్ధం తప్పదన్న విషయం కూడా చెప్పాను. సోహం దానైశ్చ మానైశ్చ సతతం పూజితస్త్వయ సాంత్వైశ్చ వివిధై కాలే కిం న కుర్యాం హితం తవ. ఆయా సమయాలలో దానం చేత్, సత్కారాల చేత్, మంచి మాటల చేత్, ఎప్పుడు అనేక విధాల నీ చేత ఆదరింపబడిన నేను నీకు హితం చేయకుండా ఉంటానయ్యా. నహి మే జీవితం రక్ష్యం పుత్రదార ధనాని చ త్వం పశ్య మాం దుషోషం త్వం స్వదద్ధే జీవితం యుధి. నా పుత్రులు కానీ, భార్యలు కానీ, డబ్బు కానీ, నా ప్రాణాలు రక్షించుకొనాలనేటువంటి కోరిక నాకేం లేదు. నీ కోసం యుద్ధంలో నన్ను నేను సమర్పించుకుంటా చూడు. ఏవ ముక్తాతౌ భర్తారం రావణం వాహినీపతి ఉవాచేదం బలాధ్యక్షాన్ ప్రహస్తః పురతః స్థితాన్. సేనాపతి అయిన ప్రహస్తు ప్రభువైన రావణుడితో అలా పలికి ఎదుట ఉన్న సేనాధ్యక్షులతో ఇలా చెప్పారు. సమానయతమే శీఘ్రం రాక్షసానాం మహాబలం మద్బాణానాం తు వేగేన హతానాం తు రణాజిని అద్య హృష్యంతు మాం సాదాః ప్రదక్షిణ కానన ఔకసః. రాక్షస పెద్ద సైన్యాన్ని నా వద్దకు తీసుకురండి. ఈ రోజున నా బాణాల గొప్ప వేగం చేత చంపబడ్డ వానరుల మాంసాన్ని తిని అడవులలో నివసించు పక్షులు కూడా సంతృప్తి చెంది. తస్య తద్వచనం కృత్వా బలాధ్యక్ష మహాబల బలముజ్యోజయామాసు తస్మిన్ రాక్షస మందిరే. గొప్ప బలంగా సైన్యాధ్యక్ష అతని మాటలు విని రావణి గృహం దగ్గర గొప్ప సైన్యాన్ని తయారు చేసి సా బభూవ ముహూర్తేన భీమైర్నానావిధాయుధై లంకా రాక్షస వీరైస్తై అంగైరివ సమాకులా. అత్యల్పమైన కాలం ఆ లంక ఏనుగుల భయంకరాలైన అనేక ఆయుధాలు ధరించారు. రాక్షస వీరులతో నిండిపోయి హుతాసనం తర్పయతాం బ్రాహ్మణాంజవాంశ సమస్యదాం అజ్యగంధపతిహవః స్వరభిర్మారుతో వల. కొందరు రాక్షసులు అగ్నిలో హోమం చేస్తూ బ్రాహ్మణులకు నమస్కరిస్తారు. ఇప్పుడు నేతి వాసనను మోసుకుంటూ పరిమళంతో కూడిన వాయువు వీచింది. సజస్వ వివిధాకార జగృహుస్వాభి మందిరాన్ సంగ్రామ సజ్జా సంహృత ధారయన్ రాక్షసాస్పద. యుద్ధానికి సిద్ధమైన రాక్షసు అప్పుడు అభిమంత్రించిన అనేక విధాలే మాలలు కలిగి సంతోషంతో వాటిని వేసుకున్నారు. నధరుష్కా కవచినో వేగ దాప్లుచ్చ రాక్షసా రావణం ప్రేక్ష రాజానం ప్రహస్తం పర్యవారయన్.
రాక్షసులు ధనస్సులను కవచనులను ధరి రాజైన రావణుని చూసి వేగంగా ఎగిరి ప్రహస్తుని చుట్టూ నిలిచారు. అధామం చతురాజానం భేరీ మహత్య భైరవ ఆరురోహరథం యుక్త ప్రహస్త సజ్జకల్పితం ఆయైర్మహాజవైర్యుక్తం వైర్యుక్తం సమ్యక్ సూత అనుసంయతం మహాజలద నిర్ఘోషం సాక్షాచ్చంద్రార్కభాస్కరం ఉరగధ్వజ దుర్ధర్షం సువరూధం స్వస్నవస్కరం సువర్ణజాల సంయుక్తం ప్రహస్తం వివస్త్రియాః యదప ప్రహస్తుడు రావణుడి ఆజ్ఞకు భయంకరమైన భేరీ మ్రోగి ఆయుధాలు ధరి తన కోసం సిద్ధం చెయ్యబడిన రథం ఎక్కారు. మంచి వేగం గల గుర్రాలు కట్టిన ఆ రథ సారథి బాగా అదుపులో ఉంచుకున్న సూర్యచంద్రుల వంటి కాంతి గల రథం ధ్వని మేఘాల ఉరుములాగా చక్కగా రక్షింపబడిన మధ్య భాగం చక్రాలు గల రథంపై కట్టిన సర్పచిహ్నాంకితమైన ధ్వజం చూడటానికి భయంకరంగా బంగారు జాలం గట్టి అలంకరింపడిన రథం శోభతో నవ్వుతున్నదా అన్నట్లు తతస్థం రథమాస్తాయ రావణ అర్పిత శాసన లంకాయా నిర్యయోతోర్నంబలేన మగతావృత రావణుడి చేత ఆజ్ఞాపింపబడిన ప్రహస్తు రథం ఎక్కి పెద్ద సైన్యం వెంటరా లంక నుండి బయలుదేరి తతో దుందుభిర్ఘోష పర్జన్యనినదోష వాదిత్రాణాంచ నినదః పూరయన్నివ మేదిని శుశ్రువే శబ్దశబ్దశ్చ ప్రయాతే వాహినీపతౌ సేనాపతి అయిన ప్రహస్తుడు బయలుదేరగా మేఘధ్వని వంటి భేరీల ధ్వని వాద్యాల ధ్వని శంఖధ్వని భూమిని నింపేస్తున్నట్టు వినపడి నిరదంతః స్వరాన్ ఘోరాన్ రాక్షసా జగ్మురగ్రద భీమరూపా మహాకాయ ప్రహస్తస్య పురఃపరాః భయంకరాలైన రూప పెద్ద శరీరాలు గల రాక్షస ఘోరాలైన శబ్దాలు చేస్తూ ప్రహస్తునికి ముందు నడిచారు. నరాంతకః కుంభః మహానాదః సమున్నత ప్రహస్త సజీవాస్యాతే నిర్యయుః పరివార్య తత్. కనుక నరాంతక కుంభకనువు మహానాథుడు సమున్నతుడు అనే ప్రహస్తుడి మంత్రుడు వాళ్ళు సచివులైన రాక్షసులు అన్ని వైపులా నడుస్తూ వాడికి అండగా వెళ్ళి వ్యూఢేనేవ సుఘోరేణ పూర్వద్వారాత్స నిర్యయ గజయూధ నికాసేన బలేన మహతావృతః. వ్యూహంగా ఏర్పరచబడిందిలాగా భయంకరమైన ఏనుగుల గుంపుల ఉన్న గొప్ప సేనతో కూడినవాడు అతడు తూర్పు ద్వారం నుండి బయలుదేర సాగర ప్రతిమౌగేన వృతస్థేన బలేన సహ ప్రహస్తో నిర్యయౌ వృద్ధః కాలాంతక యమోపమః. ప్రళయకాలంలో ప్రాణుల నశింపచేసే యముడితో సమానుడై కోపించిన ప్రహస్తుడు సముద్రంతో సమానమైన సమూహం గల ఆ సైన్యంతో కూడిన వాడై బయలుదేరాడు. తస్య నిర్యాణఘోషేణ రాక్షసానాంచ నర్దత లంకాయాం సర్వభూతాని నినే దుర్వికృతైః స్వరైః. అతడు ప్రయాణమైనప్పుడు వెదడిన వాద్యాదుల ధ్వనిలచే గర్జిస్తున్న రాక్షస ధ్వనిచే లంకలోని ప్రాణాలను వికృత స్వరాలతో అరిచాయ. వ్యభ్రమాకాశమావిశ్ మాంసశోణిత భూజన మండలాన్యపసన్యాని ఖగాశ్చక్రూరథం దరి. మాంసరక్తాలు తినే పక్షులు మేఘాలు లేని ఆకాశంలో ప్రవేశి రథం వైపు
అపసవ్యంగా తిరిగాయి. నమంచహ పావగజ్వాల శివాఘోరావవాసిని అంతరిక్షాత్ పపాతోర్క వాయుశ్చ పరుషం బవౌ. భయంకరమైన ఆడనక అగ్నిజ్వాలలు కక్కుతూ కూశాయి. అంతరిక్షం నుండి ఉల్క ఒకటి జారిపడింది. వాయువు చాలా భయంకరంగా వీచారు. అన్యోన్యమపి సంరబ్ధ గ్రహాశ్చ నచకాశిరే మేఘాశ్చకర నిర్ఘోష రథస్యోపరి రక్షత వవశ్రు రుధిరంధ్రాశ్చ శిశిమశ్చ తుశ్చ పురహానరాన్. గ్రహాలు పరస్పరం యుద్ధం చేసి ప్రకాశవిహీనాలై ప్రహస్తుని రథంపై మేఘాలు పరుషమైన ధ్వనులు చేస్తూ ఆ రాక్షసుడి రథం మీద రక్తవర్షం కురివి ముందు నడుస్తున్న వాళ్ళందరూ తడిసిపోయారు. ఏకోర్మూర్ధని గృధ్రస్తు విలీనో దక్షిణాముఖ నదన్నుభయత వార్యం సమగ్రామహరత్ ప్రభాం. గద్ద ధ్వజశిఖరం మీద దక్షిణాభిముఖంగా కూర్చొని దాని రెండు ప్రక్కలకు తిరిగి శోభను పోగొట్టేసి సారథేర్బహుశ్చాత్ర సంగ్రామ మవగాహత వ్రతోదో న్యపతద్ధాత సూతస్య హయసాధిపః. సూతవంశంలో పుట్టిన గుర్రాల తోలే సారథి యుద్ధరంగంలో ప్రవేశిస్తుంటే అతని చేతిలో నుండి కొరడాద అనేక సార్లు కింద పడిపోయి. నిర్యాణ స్త్రీశ్చయాచస్యాద్భాస్తరాజ సుదుర్లభ సా అనాశముహూర్తేన సమేత స్ఖలితాహయ. ప్రయాణ సమయంలో ప్రకాశించే చాలా దుర్లభమై ఏ శోభ ఉంటుందో అది ముహూర్త కాలంలో ఆ శోభంతా పోయింది. అంటే కళావిహీనపై సమ ప్రదేశంలో గుర్రాలు తొట్టుబడిపోతున్నాయి. ప్రహస్తంతం హి నిర్యాంతం ప్రఖ్యాత గుణపౌరుషం యుధి నానా ప్రకరణ కవిసేనాభ్యవర్తత్. గుణం చేత పౌరుషం చేత ప్రసిద్ధుడైన ప్రహస్త్ బయలుదేరి వస్తుండ వానరసే అనేక విధాలైన ఆయుధాల యుద్ధరంగంలో వాడికి ఎదురుగా నిలబడి అత ఘోషగా సుముతలో హరీణం సమజాయత వృక్షానారుజతాం చైవ గుర్వీర్వై గృహిణతాం తిడా. అప్పుడు వానరు వృక్షాలను పీకుతుండ పెద్ద శిలను ఎత్తుతుండ చాలా వ్యాకులమైన ధ్వని నదతాం రాక్షసానాంచ వానరాణాంచ గర్జతం ఉభే ప్రముదితే సైన్యే రక్షో గణవనౌకసన్. వేగితానాం సమర్థానాం అన్యోన్యవధకాంక్షణం పరస్పరం చాహ్వయం చ వాక్వయతాం నినాదః శ్రూయతే మహాన్. పరిచేస్త రాక్షస సైన్య గర్జిస్తున్న వానర సైన్య రెండు సైన్య ఉత్సాహంతో ఉన్నాయి. వేగవంతులు సమర్థులు ఒకరినొకరు చంపాలనుకునే కోరిక ఉన్న ఒకరినొకరు పిలుచుకుంటున్న రాక్షస వానరు చేసే గొప్ప ధ్వని వినపడి తత ప్రహస్తః కపిరాజవాహిని అభిప్రదస్తే విజయాయ దుర్మతి. వివృద్ధ వేగశ్చ వివేశతాం శముం యథా ముముహు శలభో విభావతు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 57 సర్గ. తర్వాత దుర్మతి అయిన ప్రహస్త విజయం కోసం సుగ్రీవుడి వైపు బయలుదేరి మరణించేటి వాడై మిడత అగ్ని ప్రవేశం చేసినట్లుగా సైన్యంతో అధిక వేగంతో ప్రవేశించాడు సుగ్రీవుడి వైపుకి. ఇది 57వ సర్గ. 58 సర్గ.
నీలుడు ప్రహస్తుణ్ణి చంప తతః ప్రహస్తం నిర్యాంతం దుష్వారణ కృతోద్యమం ఉవాచ సస్మితం రాము. విభీషణమరిందమ. అప్పుడు శత్రు సంహారకుడైన రాముడు యుద్ధానికి వెడలి వస్తున్న ప్రహస్తుణ్ణి చూసి చిరునవ్వు నవ్వు విభీషణుడితో ఇలా: కయేషు మహాకాయు బలేన మహతావృత ఆగచ్చతి మహావేగ కిం రూప బలపౌరుష అచక్ష్వమే మహాబాహు వీర్యవంతం నిశాచ. పెద్ద దేహం గల వీడెవడో పెద్ద సైన్యంతో మహాబలవేగాలతో వస్తున్న ఎవడయ్యా వీడు? వీడి బల పౌరుషాలు ఎలాంటి? మహాబహువైన విభీషణ, పరాక్రమవంతుడైన ఆ రాక్షసు గురించి నాకు చెప్పు. రాఘవస్య వచస్తృత్వా మృత్యువాచ విభీషణ ఏష సేనాపతిస్తస్య ప్రహస్తో నామ రాక్షస లంకాయాం రాక్షసేంద్రస్య త్రిభాగబలసంవృత వీర్యవానస్త్రవిచ్చూరః సుప్రఖ్యాతపరాక్రమ. రాముడి మాటలు విని విభీషణుడు ఇలా: ఇతడు రావణుడి సేనాపతి అయి ప్రహస్తుడనే రాక్షసు, లంకలోని 3 వంతుల సైన్యానికి నాయకుడు, పరాక్రమవంతుడు, శూరుడు, అస్త్రాలు తెలిసినవ, బాగా ప్రసిద్ధ పరాక్రమం ఉన్నది. తత ప్రహస్తం దివ్యాంతం భీమం భీమపరాక్రమం గజ్జంతం సుమహాకాయం రాక్షసైరభిసంవృతం దదర్శ మహతీసేన వానరాణాం బలీయసం అభిసంజాతరోషాణ ప్రహస్తం అభిగజ్యతాం. పిమ్మట భయంకర పరాక్రమం, పెద్ద దేహం, గర్జించే రాక్షస సేనతో కూడి బయలుదేరి వస్తున్న ప్రహస్త బలవంతులైన వానరులు ఆ గొప్ప సేన చూసి చాలా కోపంతో ఎదిరిస్తూ ఈ సైన్యమంతా గర్జి ఖడ్గశక్యం వృష్ణిబాణాశ్చ శూలాని ముసలాని చ గదాశ్చ వైఘప్రాస వివిధాశ్చ పరశ్వద ధనూంషి చ విచిత్రాణి రాక్షసానాం జయైషిణం ప్రగృహీతాంజరాజంత వానరాన్నభిధావతం. జయాన్ని కోరు వానరుల వైపు పరిగెత్తి వెళుతున్న రాక్షసు ధరించిన ఖడ్గాలు, శక్తులు, వృష్టులు, బాణాలు, శూలాలు, ముసలాలు, గదలు, పరిఘలు, ప్రాసలు అనేక విధాలైన పరస్వధాలై ప్రకాశిస్తు జగృహు పాదపాంశ్చాది పుష్పితాంస్తు శిరీం గిరీం తద శిలాశ్చ విపులా దీర్ఘ యోద్ధుకామా ప్లవంగమాః. యుద్ధానికి సన్నద్ధులైన వానరు పుష్పించిన వృక్షాలు, పర్వతాలు, పొడవై పెద్ద పెద్ద రాళ్ళు తీసుకో తేషాం అన్యోన్యమాసాద్య సంగ్రామః సుమహానభూత్ బహూనాన్మస్మదృష్టించ శరవర్షంచ వర్షతాం. ఒకరినొకరు దగ్గరకు చేసి శిలావర్షాన్ని, బాణవర్షాన్ని కురిపిస్తున్న అనేకులై వానర రాక్షసుల యొక్క మధ్య గొప్ప యుద్ధం జరిగింది. బహవో రాక్షసా యుద్ధే బహూన్ వానర పుంగవ వానరా రాక్షసాం చాపి నిజగ్నర్బహవో బహూన్. యుద్ధంలో చాలామంది రాక్షసు, చాలామంది వానరులు, చాలామంది రాక్షసులు, వీళ్ళు వాళ్ళని వీడుతారు. శూలై ప్రమదితా కేచిత్తు పరమాయుధై హరిఘైర్ ఆహతా కేచిచ్చిన్నాః పరస్వధై. కొందరు వానరు శూలం చేత పొడవబడ్డారు రాక్షసులు, కొందరు గొప్ప ఇతర ఆయుధాల చేత, మరికొందరు పరిఘల చేత కొట్టబడి, కొందరు గొడ్డళ్లతో నరకబడ్డారు. నిరుచ్ఛ్వాస పునఃకేచిత్ పతితా జగతీతరే
విభిన్న హృదయ కేజిత్ ఈశు సంధాన సాధిత్. కొందరు ప్రాణాలు పోయి నేల మీద కూల, మరికొందరు బాణాలు సంధి ప్రయోగించడం చేత పీడింపబడి గుండెలు పగిలిపోయి పడి. కేచిద్విధాకులా ఖడ్గై వరంత పతితాభుయ్ వానరా రాక్షసై క్రూరై పార్శ్వదశ్య విదారిదా. క్రూరులైన రాక్షసు ఖడ్గాల రెండు ముక్కలుగా చేయి ప్రక్కల చీల్చివేయ. కొందరు వానరు కొట్టుకుంటూ నేలది గుండెలు చీల్చారు. పక్కలు ఆ పక్క ఈ పక్క ఆ ఖడ్గలతో చీల్చి రెండు ముక్కలు చేశారు. వానరైత్యాభి సంక్రుద్ధై రాక్షసౌఘై సమంతద పాదపైర్గిరిగృంగై చ సంతిష్టా వసుధాదలు. కోపించిన వానరు వృక్షాలతో పర్వత శిఖరాలతో అన్ని ప్రదేశాలు రాక్షసులు నేల మీద పడగొట్టారు. వ్రజ పశ్యతరై స్తైస్తు ముష్టిభిశ్చ హతాభృజం నమన్ శోడితతమాస్తేభ్యో విదీర్ణవచనీక్షణ. వజ్రాయుధ స్పర్శవన్ స్పర్శగల అరచేతుల పిడికళ్ళ కొట్టబడిన వాడి రాక్షసు ముఖాలు నేత్రాలు చీలిపోగా నోళ్ల నుండి రక్తాన్ని కక్కు. ఆర్తస్వనంచ స్వరతాం సింహనాదంచ నర్దతాం బభూవ కుములక్షంకో శబ్దో హరీనాం రక్షసామ. కొందరు వానరు కొందరు రాక్షసు దీనంగా అరుస్తారు. కొందరు సింహనాదాలు చేస్తుంటే వ్యాకులమైన ధ్వని కలిగింది. వానరా రాక్షసా క్రుద్ధ వీరమార్గమనూరతా వివృత్తనయనాక్రూరా శక్రు కర్మాణ్యభీతవన్. వీరమార్గాన్ని పొందటానికై నిశ్చయించుకొని క్రూరుడై వానర రాక్షసులు కూడా కళ్ళు తిప్పుతూ నిశ్చలంగా యుద్ధం చేశారు. నరాంతక కుంభకన్ మహానాదక సమున్నత ఏతే ప్రహస్త సజీవ సర్వే జగ్గులర్వనౌకస. ప్రహస్తుడి మంత్రుడైన నరాంతక కుంభకలు మహానాద సమున్నతుడు వీళ్ళంతా వానరులను ఇష్టం వచ్చినట్టు నల్లు నడిపినట్టు నడిపేస్తారు. తేషాం నిపతతాం శీఘ్రం విఘ్నతాంచాపి వానరాన్ వివిధో గిరిశృంగేన జఘానైకన్నరాంత. శీఘ్రంగా వచ్చిన వానరులను చంపుతున్న వాళ్ళలు ఒకడైన నరాంత వివిధు పర్వత శిఖరం పెట్టి చంపేసి దుర్ముఖగా పునరుత్థాయ కవిహీతు విప్లద్రవం రాక్షసం క్షిప్రహస్తంతు సమున్నతం అపోధయత్. అపోధయత్ అంటే నలకొట్టాడు. దుర్ముఖుడు చాలా పెద్దదై చెట్టు పీకి హస్తలాఘవంగల సమున్నతుడనే రాక్షసుడు చెట్టుతో చంపి జాంబవాంసు సుఖం సుఖం క్రుద్ధ ప్రవీర్యమహతీంద్ర పాతయామాత తేజస్వి మహానాదస్య వక్షసి. తర్వాత మహా తేజస్యాది అయిన జాంబవాన్ కోపంతో పెద్ద శిరది మహానాదుడి వక్షం మీద కొట్టాడు, చచ్చాడు. అథా కుంభమస్తస్త్ర ధారీణావాజ్సాధ్య వీర్యవాన్ వృక్షేణ మగధా సజ్జ ప్రాణా సంచాజయే జయధ్వనే. తర్వాత వీర్యవంతుడైన తారు యుద్ధంలో కుంభహలువు సమీపించి పెద్ద వృక్షంచే అతడు ప్రాణాలు విడిచేట్లుగా చేసి అమృష్యమానస్తత్కర్మ ప్రహస్తో రథమాశ్రిత చకార కథనం ఘోరం ధనుష్పాణిర్వనౌకదం. ప్రహస్తు ఈ కార్యాన్ని సహించ రథమె ధనుస్సు ధరించి కలగ వానరుల సంహారం చేసి ఆనత్త ఇవ సంయజ్ఞై సేనయోరుభయోస్తదా క్షుభితస్య ప్రమేయస్య సాగరస్యేవ వినిర్వనః. అప్పుడు ఆ రెండు సేనల ధ్వని
ప్రళయకాలంలో శోభింప చెయ్యబడి అపార సముద్రధ్వనిలాగా మహతాహి సరాధేన రాక్షసో రణదుర్గమ అర్ధయామాస సంక్రుద్ధౌ వానరాన్ పరమాగవే. యుద్ధంలో ఓడింపశక్యంగా ప్రహస్తుడు ఆ మహాయుద్ధంలో చాలా కోపించి గొప్ప బాణ సముదాయంచే వానరులను పీడించి వానరాణాం శరీరైస్తు రాక్షసానాంచమేది బభూవాతి చితాఘోరై పర్వతైరివ సంవృత. భయంకరాలైన వానర శరీరంచేత్ రాక్షస శరీరాల చేత్ కప్పబడిన భూమి పర్వతం నిండినట్టుగా సా మహీరుధిరౌఘేన ప్రచ్ఛన్నాసం ప్రకాశని సంఛన్నా మాధవీ మాసి కలాశైరివ పుష్పితై. రక్త ప్రవాహంతో నిండిన భూమి వైశాఖమాసం మోదుగపు పరచిన భూమిలాగా మాధవే మాసి పలాశై. పలాశ అంటే అవి మోదుగ పూలను. హరివీరౌఘ పప్రాంతు భగ్నాయుధ మహాద్రుమాన్ చోళితౌఘ మహాతోయాం యమసాగరగామినిం యంకృత్వాహ మహాపత్లీం వినికీర్ణాంతశైవలం భిందకాయ శిరోమీనాం అంగావయవ మశాద్బలం వృద్ధసంహంస వరాకీర్ణం లంకాసారసవేదితాం మేఘ మేధ హేన సమాకీర్ణ ఆవర్తస్వననిత్వనం తాం కాపురుషదుస్తారాం యుద్ధభూమిమయీం నదీం నదీమివ ఘనాపాయే హంససారస సేవిత రాక్షసాక విముఖ్యాస్తే ఏరుస్తాం దుస్తరాం నది యథా పద్మరజోధ్వస్తాం నలినీం గజయూధపా. యుద్ధరంగమని దాటటాని వీలు కాని నది వానరు రాక్షసులు గజయూధాలు నడిపించేవాడు పద్మరాగం చేత కప్పబడి పద్మశిరస్సులు దాటినట్టు దాటాడు. ఆ రణభూమికి సంబంధించిన వీర సముదాయమని తీరాలంటే ఒడ్డు తెగిపోయి ఆయుధాలని మహావృక్షాలు విరిగిపోయి అది రక్త ప్రవాహమని జల ప్రవాహంతో యముడని సముద్రం వైపు ప్రవహిస్తున్నట్లనిపి యకృత్తు ప్లీహాలు అనే బురదతో ఇటు అటు చిమ్మివేయబడి రేగులని నాసుతో తెగిపడి శరీరాలని చేపల శరీర అవయవాలని పచ్చిక వేళ్లతో నిండిపోయి గద్దలని హంస తెల్ల డేగలనే సారసపక్ష దాన్ని ఆశ్రయించు కొవ్వని నురుగుతో నిండిన ఆ నది నుండి సుడుల చప్పుళ్ళు బయలుదేరాయి. శరదృతువులో హంసలతో ఘనాపాయి అంటే శరదృతువులోని హంసలతో సారస బిగ్గులు పక్షులు నిండిన నదిలాగా ఉన్న ఆ రణభూమి వీరికి వాళ్ళెవ్వరూ దాటలే. తదగా సుజంతం బాణౌఘాన్ ప్రహస్తం జందనే స్థితం దదర్శ తరసాతి నీలో విధమంతం ప్రవంగమాన్. ప్రహస్తుడు రథమై బాణ సముదాయాలు ప్రయోగిస్తూ బలంచే వానరులను చెండాడుతుంటే వీరుడు చూశాడు. ఉద్ధూత ఇవ వాయు కే బహ దభ్రబలం బలాత్ సమీక్షాభిధృతం యుద్ధే ప్రహస్తో వాహినీపతి రథేనాదిత్యవన్నేన నీలమేఘాభిదుర్వే. ఆకాశంలో విజృంభించిన వాయు బలంగా మేఘ సముదాయం వైపు వెళ్ళినట్టు యుద్ధంలో వేగంగా వచ్చిన నీలుణ్ణి చూసి సేనానాయకుడై ప్రహస్తుడు సూర్యుడి వంటి వర్ణం గల రథంతో వాడి మీదకు వెళ్ళి నా ధనుధ్వని నాం శ్రేష్ఠో
निकृष्य परमाहवे नीलाय व्यसृजद्बाणान् प्रहस्तो वाहिनीपतिः। ధనుర్ధరులలో శ్రేష్ఠుడై సేనాపతి అయిన ప్రహస్తుడు ఆ మహాయుద్ధంలో ధనుస్సుగా నీలుడిపై బాణాలు ప్రయోగి ते प्रेच्य विशिखानीलं विनिर्भिज्य समाहिता महीं जग्मुर्महावेग घोषिता इव पंदग కోపించిన సర్పంలాగా ఉన్న మహావేగంగా ఆ బాణాలు ప్రహస్తులు ప్రయోగించగా నీలుణ్ణి చే శరీరాన్ని భేది నేల మీద పడిపోయాడు. నీల శరైరభిగతోలిసి తైర్జ్వలనూపమై సతం పరమదుర్ధర్షమాపతంతం మహాకవి ప్రహస్తం తాడయామాస వృక్షముత్పాట్య వీర్యం అగ్నితో సమానమై వాడి అయిన బాణాలచే కొట్టబడిన పరాక్రమశ వానర వీర్ అయిన ఒక చెట్టు వెగిరి ఎదిరించడానికి ఏమాత్రం శక్యం కాని మీదికి వస్తా ప్రహస్తుడిని లాగి పెట్టి కొట్టాడు. న స తేనా విహత క్రుద్ధో నద్దన్ రాక్షస పుంగ వవర్ష శరవర్షాన్ ప్రవంగానాం చమూప నీరుడి చేత కొట్టబడిన రాక్షస శ్రేష్ఠుడై ప్రహస్తుడు కోపంతో దగ్గరగా వానర సేనానాయకుడై నరుడిపై నీరుడిపై బాణవర్షం తస్య బాణగణానేవ రాక్షసస్య దురాత్మనః అపారయన్వారయితుం తస్య గృహణాన్నిమీల నీలుడు దుర్మాత్ముడై రాక్షసుడు బాణ సముదాయాన్ని నివారింపదార కళ్ళు మూసుకొని దాన్ని తీసుకుని యథైవ గోవృదో గోవృషో వర్ష శారదం శీఘ్రమాగత ఏవమేవ ప్రహస్తస్య శరవర్షాన్ దురాసత నిమీలితాక్షః సహసాన్ నీలః సేహే దురాసతాన్. శరత్కాలంలో వేగంగా వచ్చిన వర్ష ఆబూతు కళ్ళు మూసుకొని సహించినట్టు నీరు ప్రహస్తుడు ప్రయోగించి బహింప సత్యం కానటువంటి బాణవర్ష కళ్ళు మూసుకొని భరించారు. రోషితగా శరవర్షే శాలీనమకతామహ వ్రజఘాస మహాహయాన్నీల ప్రహస్తస్య మహాబలం కలవాడు వానరనాయ అయిన నీరు బాణవర్షాన్ని కోపి పెద్ద సార వృక్షాన్ని పీకేసి గుర్రాలను చంపేశాడు ముందు. తతో రోష పరీతాత్మ ధనుస్తస్య దురాత్మనః బభంజ తరసాదీరు ననాదచ పునఃపునః. తర్వాత రోషావేశంతో కూడిన నీరుడు దురాత్ముడైన ప్రహస్తుని బలాలతో విరచి మాటి మాటికి అరిచే విధలు సృతస్తేన ప్రహస్తో వాహినీపది ప్రగృహ్యముసలం ఘోరం చందనాదవపులివి. నీరుడు ఈ విధంగా ధనస్సు లేకుండా చెయ్యగా సేనాపతి భయంకరమైన ముసలందరి రథం నుండి కిందికి దూక తావుభౌ వాహినీ ముఖ్యౌ జాతవైరౌ తరస్వినౌ స్థితౌ క్షితిజసిక్తాంగౌ ప్రభిన్నా వివపుంచ. వైరం పొంది యుద్ధం చేస్తూ ఆ సేనాపదు ప్రహస్తుడు నీరుడు రక్తంతో తడిసిన శరీరం మదం కారుతున్న ఏనుగుల్లాగా కనిపి ఉల్లికంతౌ సుతీక్ష్ణాభిద్దంష్టాభి ఇతరేతరం సింహశార్దూల సదుజౌ సింహశార్దూల చేష్టితౌ విక్రాంత విజయౌ వీరౌ సమరేశ్వరివర్తినౌ కాంక్షమాణౌ యశప్రాప్తుం వృత్రవాసవయూర్.
సింహంతో పెద్ద పులితో సమానులై ఆ వీరుడిద్దరు చాలా వాడి అయి కూరల ఒకళ్ళనొక పొడుచుకొని సింహం పెద్ద పులిలాగా ప్రవర్తిస్తారు. పూర్వం అనేక యుద్ధాలు విజయం పొందిన వాళ్ళిద్దరు యుద్ధరంగం నుండి ఎప్పుడు వెనకకు మెరలని వాళ్ళు. అలాంటివి వృత్ర అసుర దేవేంద్రుల వృత్రాసుర దేవేంద్రుల వంటి కీర్తి పొందటానికి కోరుతున్నారా అన్నట్లని. అజఘాన తదానీలం లలాటే ముసలేన సహ ప్రహస్త పరమాయత్త యత్త స్థత శుశ్రావసూడి. అప్పుడు ప్రహస్తుడు ప్రయత్నపూర్వకం నీలుడి లలాటం మీద ముసలం అనే ఆయుధంతో అతడు లలాటం నుండి రక్తం కాలి తతః శోణిత దిగ్ధాంగ ప్రకుల్య చ మహాతరు ప్రహస్తశూరసి వృద్ధో విససజ్జ మహాకవి. తర్వాత వానరులలో గొప్పవాడైన నీరుడు రక్తం చేత తడిసిన దేహం కలవాడి కోపంతో పెద్ద వృక్షాన్ని పీక్ ప్రహస్తుని వక్షస్థలం మీద లాగిపెట్టి తమచించ ప్రహారంచ ప్రగుహ్యం ముసలం వగతు అభిదుద్రావ బలినం బలాన్నీలం భవంగమం. ప్రహస్తుడు ఆ దెబ్బని లైట్గా తీసుకొని పెద్ద ముసలం తీసుకొని తల బలం చూపు నీరుడి మీదికి వెళ్ళాడు. సముగ్రవేగం సంరబ్ధమాపతంతం మహాకవి తతః సంప్రేక్ష జగ్రాహ మహావేగో మహాతిరం. వానర నాయకుడైన భయంకర వేగంగా ఆ తొందర తన మీదికి రావడం చూసి గొప్ప వేగంతో పెద్ద రాయి విసిర. తస్య యుద్ధాభికామస్య వృధే ముసలయోధిర ప్రహస్తస్య శిలాం నీలో మూర్ధి పూర్ణం అపాతయ. నీరుడు వెంటనే శిల యుద్ధం కోరు యుద్ధరంగంలో ముసలంతో యుద్ధం చేసి ప్రహస్తు తలపై పడ. ధీరేణ విముచ్చేన విముక్త మగతీ శిల దిగ్భేద బహుధా ఘోర ప్రహస్తస్య శిరస్తథ. వానర నాయకుడే నీరు ప్రయోగించి ఆ భయంకరమైన పెద్ద రాయి ప్రహస్తుని శిరస్సు ముక్కలు ముక్కలు చేసి సగతా సుగత శ్రీకో గత సత్వో గతేంద్రియ ప్రపాత సహసా భూమౌ చిన్నమూల ఇవ ద్రుమ. వెంటనే ప్రహస్త శోభ బలం ఇంద్రియ ప్రాణాలు మొదలు నరికిన చెట్టుల నేల మీద కూలి విభిన్న శిరసస్త బహుసంపు సుప్రాసుస్రావ శోణితం శరీరాదపి సుప్రాసుస్రావ గిరే ప్రశ్రవణం వ్యధ. బద్దలైన ప్రహస్తుడి శిరం తలను చాలా రక్తం కాలి శరీరం నుండి పర్వతాల నుండి సెలయేళ్లు ప్రవహించి రక్త ప్రవాహం ఆగదు. అతే ప్రహస్తే నీరే తదకంప్యం మహాబల రాక్షసా తాం బహుస్థాన లంకాం అధిజగామ. నీరు ప్రహస్తుణ్ణి చంపిన వెంట దుఃఖంతో రాక్షసుడు జయింపశక్యంగా సైన్యం వంక వైపు పరిగెత్తిపోయి నసేకు సమనస్థాతుం లేఖతే వాహినీపదం సేతుబంధం సమాసాజ్య విశేనం సలిలం వ్యధా. సేనానాయకుడు చంపబడటంచ రాక్షసు విరిగిపోయిన సేతుబంధం దగ్గర నీరు జలవదాకా అట్లయితే కారిపో అలా జారిపో. అతే తస్మించ మూలేఖ్యో ముఖ్యే రాక్షసాస్తే నిరుద్యమా రక్షః ప్రతిగృహం గత్వా ఛానమూకత్వమాగత ప్రాప్తాః
సోకార్ణవం దేవం విసంజ్ఞా ఇతి తే భవ సేనానాయకుడే అతడు మరణించగాని రాక్షసుడు ఏం చెయ్యాలో రావణుడు ఇంటికి ఆలోచించడానికి మాటలు రాక అక్కడే నిలబడి తీవ్రమైన శోక సముద్రంలో పడి రాక్షసు స్పృహకు తతస్థు నీలో విజయీ మహాబల ప్రశస్త్యమాన సుకృతేన కర్మణ సమేచ్చ రామేణ స లక్ష్మణేన ప్రహృష్టరూపస్తు బభూవ యూధప ఇత్రాస్యే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే అష్టపంచాశత్సర్గ మహాబలశాలి సేనానాయకుడు అయిన నీరు విజయవంతుడై బాగా చేసిన పని సంతోషిస్తూ ప్రశంసిస్తూ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంతో నిలబడ్డాడు. 58వ సర్గ సమాప్తం. రేపు 59వ సర్గ. ఆ తర్వాత యుద్ధానికి రేపు 59వ సర్గలో రావణుడే యుద్ధానికి బయలుదేరి వస్తాడు. ఏం జరుగుతుందో రేపు.